అద్దంలా ఉండాలి. ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు. ఇది గమనించిన ఒక యువకుడు, తాతయ్య, ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు. నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది. అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదు కదా, మరి ఎందుకంత జాగ్రత్త? అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది తెలుసా? అవునా? అవి ఏంటో చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు. అద్దంలోని చూడగానే నీ ముఖంపై ఉన్న మరకను ఎంత ఉంటే అంత చూపెడుతుందిగా. అవును అన్నాడు ఆ యువకుడు. ఎక్కువగానో తక్కువగానో చూపదు కదా. అవును తాతయ్య, అద్దంలాగా నువ్వు కూడా నీ స్నేహితులకు, నీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం. తప్పితే తప్పని, ఒప్పితే ఒప్పని, అంతేకాని ఎక్కువ తక్కువ ఇంకేదో ఊహించుకొని చెప్పకూడదు. ఇది మొదటి పాఠం. అద్దం ముందు నువ్వు నించుంటే నిన్ను చూపెడుతుంది, నువ్వు లేకుంటే నిన్ను చూపెట్టదు. ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి, వారి వెనక మాట్లాడకూడదు. ఇది రెండవ పాఠం. ముఖం పైన ఉన్న మరకను చూపెడుతుందని కోపంతో ఆ అద్దాన్ని పగలకొట్టాం కదా. అలా ఎవరికైనా మన లోపాన్ని, మన గురించి మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి అని చెబుతుంది. ఇది మూడవ పాఠం అన్నారు. ఇంత చిన్న అద్దంలో ఇన్ని పాఠాల మంచి విషయాలు నేర్పారు తాతయ్య, మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడు అని ఆనందంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాగుంది కదా అందమైన అద్దం కథ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.